బ్యాక్ టు బులెటిన్. ప్రధాని పర్యటన కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ముస్తాబోతోంది. ఎయిర్పోర్ట్ నుంచి ప్లాంట్ వరకు కొత్త మెరుగులు దిద్దుతున్నారు అధికారులు. ఇక లోపలైతే పండుగ వాతావరణం నెలకొంది. కొత్తగా నిర్మించిన యూనిట్లను వచ్చే వారం జాతికి అంకితం చేయబోతున్నారు ప్రధాని. ప్రధాని మోడీ రాక సందర్భంగా ఉక్కు నగరంలో జరుగుతున్న హడావిడి ఇదంతా. స్టీల్ ప్లాంట్ విస్తరణలో భాగంగా కొత్త యూనిట్లను నిర్మించారు. ఇవి ట్రయల్ రన్ పూర్తి చేసుకుని ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయి. జూలై మొదటి వారంలో కొత్త యూనిట్లను జాతికి అంకితం చేయబోతున్నారు ప్రధాని. దీంతో విశాఖ ప్రధాన రహదారులన్నీ కొత్త మెరుగులు దిద్దుకుంటున్నాయి. రోడ్ల వెంబడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది స్టీల్ ప్లాంట్ యాజమాన్యం. హుద్హుద్ తుఫానుకు విరిగిపోయిన చెట్ల మోళ్లను తొలగించి అక్కడ కొత్త మొక్కలు నాటుతున్నారు. రహదారికి ఆనుకుని ఉన్న వాకింగ్ ట్రాక్లు సైతం తళతళలాడుతున్నాయి. కోర్మానపాలెం నుండి ఉక్కు కర్మాగారం ప్రధాన ద్వారం దాకా, స్మృతాంజలి కూడలి నుండి దేశపాత్రని పాలెం వరకు ప్రధాన రహదారులను అందంగా తీర్చిదిద్దుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారానికి ఆనుకుని ఉన్న ఉక్కు పైలాన్ కు మరమ్మతులు చేసి కొత్తగా తీర్చిదిద్దుతున్నారు అధికారులు. పరిపాలనా భవనాన్ని ముస్తాబు చేయడంతో పాటు ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో 3 హెలిప్యాడ్లను సిద్ధం చేస్తున్నారు. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్, ధర్మాంధ్ర ప్రధాన్ ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రధాని కార్యక్రమానికి అనుగుణంగా ప్లాంట్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.